అనుమతులు రైతులకు, మట్టి మాత్రం ఇటుక బట్టీలకు. ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి. అక్రమార్కులకు పోలీసులు అండ్ ఆరోపణలు. చెరువును పరిశీలించిన ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి. గోనెగండ్ల మండల పరిధిలోని గంజేహళ్లి గ్రామంలో ఆదివారం గంజేహళ్లి చెరువులో అక్రమ మట్టి తవ్వకాలను వైసీపీ సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, అనుమతులు రైతులకు ఇస్తే మట్టి మాత్రం ఇటుక బట్టీలకు ఎలా వెళ్ళింది అని ప్రశ్నించారు. అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న వారిని పోలీసులు అండగా ఉన్నారని ఆరోపించారు. గత 2 రోజుల నుంచి గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదని, మైనింగ్ అధికారులు ఎక్కడా అని ప్రశ్నించారు. రాత్రి వేళల్లో తవ్వకాలు చేయకూడదని స్పష్టమైన నిబంధనలు ఉన్నా ఎక్కువ రాత్రిపూటే టిప్పర్ల ద్వారా మట్టిని తరలించడం జరుగుతుంది. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అక్రమ తవ్వకాలను నిలిపివేసి అనుమతి నిబంధనల ప్రకారం మాత్రమే పనులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గడ్డం నారాయణ రెడ్డి, బి మన్సూరు, తిరుమల రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, బోయ రాముడు, గంజలయ్య, రంగన్న నాయుడు, నాయక్ కాజా పటేల్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గంజల గ్రామంలో దాదాపు 40-50 టిప్పర్లు పెట్టి 2 ప్రొక్లైన్లు పెట్టి చెరువు మట్టి, నల్ల మట్టి, ఇటుక బట్టి వాళ్ళు తోలుకుంటా ఉన్నారు. ఈడ రైతులు రాత్రి రైతులు ట్రాక్టర్కి వేసుకొని వెళ్తా ఉంటే పోలీసు వాళ్ళు వాళ్ళపైన దాడి చేయడం జరిగింది. యాక్చువల్గా అయితే ఇది రైతుల హక్కు. ఇది ఎవరికో వ్యాపారస్తులకు చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ దగ్గర అన్ని పొలాలు ఉన్నాయి. ఈ మట్టి పొలాలకు వెళ్తే సారవంతం అయితే భూములనే ఉద్దేశంతో ఈరోజు గంజల గ్రామంలో రైతులంతా నిన్న అడ్డం పెట్టేసి ప్రొక్లైన్లని అన్ని నిలబెట్టడం జరిగింది. అయినా కానీ పొద్దున అప్పటి వరకు తాత్కాలికంగా నిలపడం జరిగింది. తర్వాత మళ్ళా మొదలు పెట్టడం జరిగింది. దీంట్లో పోలీసు వాళ్ళు అక్రమార్కులకి అండగా ఉంటున్నట్టు తెలుస్తా ఉంది మాకు. ఎందుకంటే రైతులు తోలుతా ఉంటే రైతులను కొడతా ఉన్నారు. మీకు పర్మిషన్ ఉందా అని అడుగుతా ఉన్నారు. వాళ్ళు కూడా పర్మిషన్ తీసుకుని ఉండొచ్చు, కానీ తీసుకున్న తక్కువ క్యూబిక్ మీటర్లు తీసుకున్నారు. కానీ తోలడం మాత్రం చాలా విచిత్రంగా తోలినారు. గత వారం నుంచి తోలుతానే ఉన్నారు. ఇది పోలీసు వాళ్ళు కూడా అక్రమార్కులకి అండగా ఉన్నారు. ఈరోజు పోలీసు వాళ్ళు ఇలాగే సపోర్ట్ చేస్తే మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సి వస్తుంది. ఈ రోజు చెరువు గట్టేయడం జరిగింది. ఆ గట్టుకు దాదాపు 100 మీటర్స్ వరకు తవ్వడానికి లేదు. అది మైనింగ్ రూల్ ఉంది. మైనింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నారని మేము ఈ సభ ద్వారా ప్రశ్నిస్తున్నాం. మైనింగ్ వాళ్ళకి కొన్ని సర్టెన్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఈ కట్ట కనపడతా ఉంది. కట్టకు 100 మీటర్ల తర్వాత దువ్వాలనేది ఒక రూల్ ఉంది. మరి మైనింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ విషయం పైన కలెక్టర్ గారికి అలాగే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి దీనిపైన చర్య తీసుకునే విధంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాము. మేము పైన అధికారులు కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది.